ఇది కేవలం ఒక పాత చరిత్ర కాదు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆడిన ఒక ప్రమాదకరమైన జూదం. అసలు ఆ ఫారో రాజభవనంలో అకస్మాత్తుగా ఆ ప్రాణాంతకమైన వ్యాధులు ఎందుకొచ్చాయి? కొంచెం ఆలోచించండి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈజిప్టు సామ్రాజ్యమది. భూమి మీదే సాక్షాత్తు దేవుడుగా కొలవబడే ఫారో రాజు నివసించే ఆ మహాకోటలోకి, అజేయమైన ఆ రాజభవనంలోకి మరణభయం ఎలా ప్రవేశించింది? ఈ చిక్కుముడి విప్పాలంటే మనం ఈ చీకటి రాజభవనాన్ని వదిలేసి 100 మైళ్ల దూరంలో ఉన్న ఎర్రటి ఎడారిలోకి వెళ్ళాలి. భాగం 1. ఎడారిలో ఒక స్వరం. ఈజిప్టులో జరిగిన ఆ మహావిపత్తుకు, ఆ భయంకరమైన శాపానికి అసలు బీజం పడింది ఇక్కడే. 75. అవును, 75 ఏళ్ళు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ వయసులో అబ్రాము అనే ఒక సాధారణ వృద్ధుడికి దేవుని నుండి ఒక కఠినమైన ఆదేశం వస్తుంది. తన సొంత ఊరిని, తన ప్రజలను, తన సర్వస్వాన్ని వదిలేసి ఎక్కడికి వెళుతున్నాడో కూడా తెలియని ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. ఆ వయసులో సమస్తం వదిలేసి వెళ్లడం ఎంత పెద్ద సాహసమో కదా. కాని ఆ సాహసానికి దేవుడిచ్చిన మాట మామూలు మాట కాదు. నిన్ను ఆశీర్వదించువారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించువారిని నేను శపిస్తాను. ఎంతటి శక్తివంతమైన వాగ్దానమిది! ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క మనిషికి సాక్షాత్తు ఆ దైవిక శక్తి స్వయంగా అండగా నిలబడటం అంటే, అబ్రాముకు ఎదురెళ్లడమంటే నేరుగా ఆ దేవుడితోనే పెట్టుకున్నట్టే. అలా అబ్రాము తన భార్య శారాయి, మేనల్లుడు లోతుతో కలిసి హారా నుండి బయల్దేరాడు. షకేము దగ్గరున్న మోరే సింధూర వృక్షం, ఆ తర్వాత బేతేలు, అక్కడి నుండి నెగేవు వైపుగా. ఇదొక ప్రాణసంకటమైన ప్రయాణం. ఎందుకు తెలుసా? ఆ దేశంలో అప్పటికే క్రూరులైన కనానీయులున్నారు. వారి మధ్య ప్రయాణం అంటే అడుగడుగున మరణం పొంచి ఉన్నట్టే లెక్క. భాగం 2. ఈజిప్టుకు ప్రాణభయంతో పయనం. అంతా బాగానే ఉంది, వాగ్దానం నెరవేరుతోంది అనుకునేలోపే దైవిక వాగ్దానానికే ఒక పెద్ద ముప్పు ఎదురైంది. ఆ ముప్పు ఏంటో తెలుసా? కరువు. ప్రాణాలు తోడేసే భయంకరమైన కరువు ఆ వాగ్దాన భూమిని కమ్మేసింది. తినడానికి తిండి లేదు. ఆకలి చావుల నుండి ఎలాగోలా బ్రతకడం కోసం అబ్రాము కుటుంబం అప్పటికే మహాసంపన్నంగా ఉన్న ఈజిప్టియా సామ్రాజ్యం వైపు పరుగులు తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే మన కథలో అసలు ఉత్కంఠ మొదలవుతుంది. భాగం 3. ఒక ప్రమాదకరమైన రాజరికపు మోసం. ఈజిప్ట్ సరిహద్దుల్లోకి ప్రాణాలతో అడుగుపెడుతుండగానే అబ్రాము మదిలో ఒక భయంకరమైన ఆలోచన మొదలైంది. ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ సిట్యువేషన్ ఉందండి. ఒకవైపు దిక్కులేని విదేశీయుడైన అబ్రాము గుండెల్లో తనను ఎక్కడ దారుణంగా చంపేస్తారు అన్న వణుకు. మరోవైపు ఈజిప్షియన్ల కళ్ళు చెదిరిపోయే స్థాయిలో ఉన్న అతని భార్య శారయే అసాధారణమైన అందం. ఆమె కోసం తనను ఖచ్చితంగా చంపేస్తారన్న ప్రాణభయం అబ్రామును పూర్తిగా కమ్మేసింది. ఆ ప్రాణభయంతో అబ్రహాం ఒక అత్యంత ప్రమాదకరమైన ఒప్పందానికి తెరతీశాడు. నీవు నా సహోదరివని దయచేసి చెప్పు, అప్పుడు నీవల్ల నాకు మేలు కలుగుతుంది, నా ప్రాణాలు దక్కుతాయి. ఒక అర్ధసత్యాన్ని ఆయుధంగా వాడి చావును జయించాలనుకున్నాడు. ఇది ప్రాణాలను పణంగా పెట్టి ఆడిన ఒక భయంకరమైన జూదం. కాని ఇక్కడే చరిత్ర ఊహించని మలుపు తిరిగింది. ఆ అబద్ధం పని చేసింది. కాని అది ఎంత దారుణంగా పనిచేసిందంటే, షారే అందం గురించి విన్న సాక్షాత్తు ఆ ఫరో రాజు ఆమెను నేరుగా తన అంతఃపురంలోకి తీసుకెళ్లాడు. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇది. దేవుని వాగ్దానం పొందిన వ్యక్తి భార్య ఇప్పుడు భూమి మీద అత్యంత శక్తివంతమైన రాజు చెరలో బందీ అయిపోయింది. ఇదొక విచిత్రమైన గగుర్పాటు కలిగించే పరిస్థితి. షారేయిని తీసుకున్నందుకు బదులుగా ఫరోరాజు అబ్రాముకు అంతులేని సంపదను ఇచ్చాడు. గొర్రెలు, పశువులు, గాడిదలు, పనివాళ్లు, ఒంటెలు, ఇలా కుప్పలు తెప్పలుగా. ఒకవైపు ప్రాణానికి ప్రాణమైన భార్య పరాయిరాజు చెరలో ఉంటే, ఆ అబద్ధం పునాదిగా వచ్చిన ఈ భారీ సంపదను చూసి అబ్రాము మనస్సులో ఎంత నరకం అనుభవించి ఉంటాడో కదా. భాగం 4. ఫరో ఉగ్రరూపం. మనుషులు ఆడిన ఈ ప్రమాదకరమైన మోసంలోకి ఇప్పుడు ఏకంగా దైవిక న్యాయం ప్రవేశించింది. మనం ఈ విశ్లేషణ మొదట్లో మాట్లాడుకున్న ఆ ఉత్కంఠభరితమైన క్షణం ఇక్కడే మొదలైంది. సారై ఫారో ఇంటికి వెళ్లిన వెంటనే దేవుడు ఫారోను, అతని ఇంటివారిని భయంకరమైన రోగాలతో దెబ్బకొట్టాడు. నిన్ను శపించేవారిని శపిస్తాను అన్న దైవిక వాగ్దానం ఇక్కడ ఫారో పాలిట ఒక ప్రాణాంతకమైన శాపంగా మారింది. అసలు అంతు చిక్కని ఆ వ్యాధులు ఎక్కడనుండి వచ్చాయో ఆ మహాచక్రవర్తికి ఏమాత్రం అర్థం కాలేదు. కాని
చివరికి ఆ భయంకరమైన రహస్యం ఫరోకు తెలిసింది. ఒక్కసారిగా ఉగ్ర రూపంతో రగిలిపోతూ అబ్రామును నిలదీశాడు. నాకెందుకిలా చేశావు? ఆమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? జస్ట్ ఊహించండి, ఒక మహాసామ్రాజ్యాధినేత ఒక సాధారణ విదేశీయుడి ముందు నిలబడి ప్రాణభయంతో వేస్తున్న ప్రశ్నలివి. ఒక చిన్న అబద్ధం ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేసే అంచుకు ఎలా తీసుకెళ్ళిందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ తర్వాత అంతా కనురెప్పపాట్లో జరిగిపోయింది. మోసం తెలియగానే ఫారో ఏమాత్రం ఆలోచించలేదు. దైవిక శాపం నుండి తప్పించుకోవడానికి శారైని వెంటనే తిరిగి ఇచ్చేశాడు. అంతేకాదు, అబ్రాము తనతో తెచ్చుకున్నది, తానిచ్చిన సమస్త సంపదతో సహా తక్షణమే తన దేశం విడిచి వెళ్లాలని ఆజ్ఞాపించాడు. అబ్రాము ప్రాణాలతో, భారీ సంపదతో బయటపడినా ఆ మహాసామ్రాజ్యం నుండి రాత్రికి రాత్రే బహిష్కరించబడ్డాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఒక దైవిక వాగ్దానాన్ని మోస్తున్న వ్యక్తి కేవలం తన ప్రాణభయంతో ఆడిన అబద్ధం వల్ల ఒక సామ్రాజ్యంపైకి ప్రాణాంతకమైన శాపాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ దైవిక వాగ్దానం ఏమవుతుంది? దేవుని ప్రణాళికలు మానవ తప్పిదాల వల్ల ఆగిపోతాయా? అస్సలాగవు. ప్రాచీన మూలాల నుండి తీసుకున్న ఈ ఉత్కంఠభరితమైన చరిత్ర మనకు నేర్పేదే ఇదే. మానవ భయాలు, మోసాలకు మించి ఆ దైవిక ఉద్దేశ్యాలు ఎంత బలంగా పనిచేస్తాయో ఈ సంఘటన ఒక సజీవ సాక్ష్యం. మరి చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఈ చీకటి రహస్యం గురించి మీరేమనుకుంటున్నారు? ఆలోచించండి. మరెన్నో ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం.